నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 5కి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మన 4వ పాఠమైన నీడ ఖరీదు నోట్స్ చూద్దాం. అర్థాలు. మొదటిది రుస రుస, కోపపడు. రెండవది ఫిర్యాదు, ఆరోపించు. మూడవది నమ్రత, వినయం, అణుకువ. నాలుగవది బువ్వ, అన్నం లేక ఆహారం. ఐదవది జాగీరు, రాజులు బహుమానంగా ఇచ్చిన భూమి. ఆరవది పశ్చాత్తాపం, చేసిన తప్పు తెలుసుకొని బాధపడటం. వచనాలు. ఏకవచనం, బహువచనం. మొదటిది చెట్టు, చెట్లు. రెండవది బుద్ధి, బుద్ధులు. మూడవది నీడ, నీడలు. నాలుగవది రూపాయి, రూపాయలు. ఐదవది కేక, కేకలు. ఆరవది తోట, తోటలు. వ్యతిరేక పదాలు. మొదటిది ధైర్యం, అధైర్యం. రెండవది పిల్లలు, పెద్దలు. మూడవది కోపం, శాంతం. నాలుగవది గట్టిగా, నెమ్మదిగా. ఐదవది మర్యాద, అమర్యాద. ఆరవది కృతజ్ఞత, కృతజ్ఞత. ఖాళీలు. మొదటిది పాపయ్య ఎప్పుడు డాష్ చిట్లించుకుంటూ ఉండేవాడు, ముఖం. రెండవది శివయ్యకు పాపయ్య ప్రవర్తన డాష్ గా అనిపించింది, వింత. మూడవది శివయ్య పాపయ్యకు డాష్ చెప్పాలని అనుకున్నాడు, బుద్ధి. నాలుగవది పాపయ్య చెట్టు నీడను డాష్ రూపాయలకు అమ్మాడు, 1000. ఐదవది ఊళ్ళో వాళ్ళందరూ పాపయ్యకు డాష్ జరిగిందనుకున్నారు, తగిన శాస్తి. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న, పాపయ్య స్వభావం ఎలాంటిది? జవాబు: పాపయ్య పిల్లికి బిచ్చం పెట్టని పిసినారి. అతడు ఎవరినీ దగ్గరకు రానియడు. ఎప్పుడు రుసరుసలాడుకుంటూ ముఖం చిట్లించుకుంటూ ఉండేవాడు. రెండవ ప్రశ్న, పిల్లల్ని చూసి పాపయ్య ఏం చేసేవాడు? జవాబు: పిల్లల్ని చూసి పాపయ్య, ఎవడ్రా అది, నా చెట్టు కిందే ఆడతారా, ఎంత ధైర్యం మీకు, మీ పని చెప్తా అని అరుస్తూ వాళ్ళని పట్టుకోవడానికి పరిగెత్తేవాడు. మూడవ ప్రశ్న, శివయ్య మనసు ఎందుకు చివుక్కుమంది? అతను ఏం చెయ్యాలనుకున్నాడు? జవాబు: ఒకరోజు పక్క ఊరికి చెందిన శివయ్య అలిసిపోయి చెట్టు నీడలో కునుకు తీస్తుంటే పాపయ్య వచ్చి, ఈ చెట్టు నాది, ఈ నీడ నాది, బయటకు పొమ్మని అరిచాడు. అందుకు శివయ్య మనసు చివుక్కుమంది. అతడు పాపయ్యకు ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. నాలుగవ ప్రశ్న, శివయ్య పాపయ్యకు ఎలా బుద్ధి చెప్పాడు? జవాబు: శివయ్య పాపయ్య దగ్గర చెట్టు నీడను 1000 రూపాయలకు కొనుక్కున్నాడు. ఆ చెట్టు నీడ దిశను బట్టి తాను మారుతూ పాపయ్య వరండాలోకి, గదిలోకి, చివరకు తోటలోకి కూడా పోయి ఆ నీడలో ఉన్న కూరగాయలు కోసుకోవడం ద్వారా పాపయ్యకు బుద్ధి చెప్పాడు. ఐదవ ప్రశ్న, ఊరి పెద్ద ఇచ్చిన తీర్పు ఏమిటి? జవాబు: ఊరి పెద్ద శివయ్యను పిలిచి
జరిగినదంతా తెలుసుకొని శివయ్య చేసిన పని సరైందేనని తీర్పు ఇచ్చాడు. 6వ ప్రశ్న, పాపయ్యలో వచ్చిన మార్పు ఏమిటి? జవాబు: చివరకు పాపయ్య తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో శివయ్యకు 1000 రూపాయలు తిరిగి ఇచ్చేశాడు. అప్పటి నుండి ఆ చెట్టు దగ్గర ఎవరు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు. అవసరమైతే నీళ్లు ఇచ్చేవాడు, అన్నం కూడా పెట్టేవాడు. అక్కడకు వచ్చే పిల్లలతో కలిసి ఆనందంగా ఆడుకోవటం మొదలుపెట్టాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.